Hi viewers, this is Fatima. Topic is 5E learning model. 5E learning model. 5E learning model. It's very important topic. Compulsory ga oka question frame avutundi. Question lendi question paper avudadu. 5E learning model. Okay, so in Telugu it is called 5E అభ్యసన నమూనా. అభ్యసన నమూనా. అభ్యసన నమూనా. 5E లర్నింగ్ మోడల్. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్ వ్యూవర్స్. ఖచ్చితంగా క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. డ్యామ్ షూర్ వన్ క్వశ్చన్, డ్యామ్ షూర్గా చెప్తున్నాను, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేటటువంటి టాపిక్ 5E అభ్యసన నమూనా ఆర్ 5E లర్నింగ్ మోడల్. సో ఎలా అడుగుతాడు అనేది తర్వాత చెప్తాను. క్వశ్చన్ ఫస్ట్ ఎలా ఫ్రేమ్ అవుతుందో. ఫస్ట్ 5E లర్నింగ్ లో ఐదు కాంపోనెంట్స్, 5 కాంపోనెంట్స్. ఓకే, 5 ఆబ్జెక్ట్స్ ఉంటాయి, 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ వన్ engage, second one explore, third one explain, fourth one elaborate. Okay, అభ్యసన నమూనా 5E అభ్యసన నమూనా, 5E అభ్యసన నమూనా, 5E లర్నింగ్ మోడల్. సో 5E లర్నింగ్ మోడల్లో ఎటువంటి కాంపోనెంట్స్ ఉన్నాయి అంటే 5 అంటే ఖచ్చితంగా 5 అంశాలతో కూడుకున్నటువంటి ఒక నమూనా. ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ విద్యార్థి మాత్రమే తను స్వంతముగా ఎవాల్యుయేట్ చేసుకోవడం, స్వంతముగా చేసుకోవడం అంతే తప్ప, అంటే ఇక్కడ ఉపాధ్యాయునిది నామమాత్రపు ఉపాధ్యుడు అనేవాడు నామమాత్రం ఒక సన్మానకర్త తప్ప, ఫెలిసిటేటర్. హియర్ టీచర్ ఈజ్ ఎ ఫెలిసిటేటర్ ఓన్లీ, అండ్ దట్ కాన్సెప్ట్ అండ్ లర్నింగ్ డిపెండ్ ఆన్ సెల్ఫ్ స్టూడెంట్. ఓకే, స్టూడెంట్ సెల్ఫ్. సో ఎంగేజ్ అంటే కృత్యంలో నిమగ్నమై ఉండడం. కృత్యంలో నిమగ్నమై ఉండడం. ఎక్స్ప్లోర్ వివరణ లేదా ఎక్స్ప్లెయిన్ విశదీకరించడం. ఎక్స్ప్లోర్ మీన్స్ అన్వేషణ, వివరణ అన్వేషణ. ఓకే, విశదీకరించడం. ఎలాబొరేట్ విపులీకరించడం. ఎవాల్యుయేట్ మూల్యాంకనం. ఓకే, అన్వేషణ పూరితం, అన్వేషణ. నెక్స్ట్ సో see here engage అంటే కంపల్సరీగా విజ్ఞాన శాస్త్రం అనేది 99% డిపెండ్ ఆన్ ది ఎంగేజ్. సో పిల్లవాడు అనేది పని చేయడం ద్వారా, ఆచరణ ద్వారా అభ్యసనం చేయడం వల్ల దీన్ని లర్నింగ్ బై డూయింగ్ ప్రిన్సిపల్ అంటారు. అవునా, ఆచరణ ద్వారా చేయడం ద్వారా అభ్యసనం అనేది పిల్లవాడిలో 99% సమర్థవంతంగా అభ్యసనం జరుగుతుంది. ఎలా అంటే చేయడం ద్వారా అభ్యసనం లేదా ఆచరణ ద్వారా అభ్యసనం అనేది చేయడం. మరి ఎంగేజ్ అంటే మరి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ప్రయోగాలు కానివ్వండి, లేదా కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ కానివ్వండి, యాక్టివిటీ బేస్డ్ వర్క్స్ కానివ్వండి, అన్నీ కూడా కృత్యం ద్వారా అభ్యసనం.
కృత్యంలో నిమగ్నమై విద్యార్థి తను ఆ కృత్యాన్ని చేసి సాధించడం. డిసిషన్ అనేది అంటే వాళ్ళలో ఏమవుతుంది, కృత్యం చేయడం వల్ల వాళ్ళలో మనోధైర్యం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చెందించుకోవడానికి ఈ నమూనా ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. విద్యార్థి సంపూర్ణంగా పూర్తిగా వికసించడానికి పూర్తి రంగాలలో మానసిక శారీరక రంగాలలో అభివృద్ధి పరచుకోవడం, కాన్సెప్చువల్ భావనను అర్థం చేసుకోవడంలో లేదా పూర్తిగా మూర్తిమత్వాన్ని అభివృద్ధి పరచుకోవడంలో ఈ నమూనా అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అవునా? మరి ఈ నమూనాలో ఎన్ని అంశాలు ఉన్నాయి అంటే అక్కడ 5E అన్నారు కాబట్టి ఈతో స్టార్ట్ అయ్యేటటువంటి 5 అంశాలు ఉన్నాయి. ప్రతి అంశం ఈతోటే స్టార్ట్ అవుతుంది, అందుకే ఈ నమూనాను ప్రతిపాదించడం జరిగింది. మరి ఫస్ట్ ఏంటి అంటే ఎంగేజ్ అంటే కృత్యంలో నిమగ్నమై ఉండడం. మరి ఇది ఏ ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది అంటే లెర్నింగ్ బై డూయింగ్ అనే సూత్రాన్ని అనుసరించి లేదా ఆచరణ ద్వారా అభ్యసనం అనే సూత్రాన్ని అనుసరించి ఈ నమూనా వర్కౌట్ అవుతుంది. అవునా? ఈ నమూనా పనిచేస్తుంది. ఆచరణ ద్వారా అభ్యసనము ఒకసారి టీఆర్టీలో అడిగాడు. అవునా? మరి ఎంగేజ్డ్ అనేది ఎటువంటి సూత్రాన్ని అనుసరిస్తుంది అంటే లెర్నింగ్ బై డూయింగ్, ఓన్లీ చైల్డ్ సెంటర్డ్ ప్రిన్సిపల్, ఓన్లీ విద్యార్థి కేంద్రీకృతమైనటువంటి బోధనా అభ్యసన పద్ధతిని ఇది ప్రోత్సహిస్తుంది. విద్యార్థి మీద డిపెండ్ అవుతుంది, ఉపాధ్యాయుడు మాత్రం నామమాత్రంగా ఉండేటటువంటి నమూనా అని కూడా చెప్పవచ్చు. మరి ఆ నమూనాలు ఏంటి అంటే ఎంగేజ్డ్ కూడా అనొచ్చు, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. మరి ఎంగేజ్ అంటే యాక్టివిటీ బేస్డ్ ఆర్ ప్రాజెక్ట్ వర్క్. దీని కింద ఏమేమి వస్తాయి? యాక్టివిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అండ్ ప్రాజెక్ట్ వర్క్, ఎక్స్పెరిమెంట్స్, ఇవన్నీ అసైన్మెంట్స్, ఇవన్నీ కూడా ఎంగేజ్ కిందనే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ అంశమైనటువంటి ఎక్స్ప్లోర్, అన్వేషణ కదా. విజ్ఞాన శాస్త్రం అంటేనే పరిశీలనల మరియు అన్వేషణల శాస్త్రంగా చెప్పవచ్చు. విజ్ఞాన శాస్త్రాన్ని అన్వేషణ శాస్త్రంగా చెప్పవచ్చు. అన్వేషణ మీన్స్ రీసెర్చ్, కనుక్కోవడం. మన హ్యూరిస్టిక్ అన్నా కూడా అన్వేషణ అవుతుంది కదా. సో మరి అన్వేషించడం, మరి ఏ విషయాన్ని అన్వేషించాలి, మరి ఎటువంటి విషయాన్నైనా అన్వేషణ ద్వారా నేర్చుకోవాలి. అవునా? అన్వేషించాలి, దానికి సంబంధించినటువంటి మరి మెదడుకు పదులను ఇచ్చి అన్వేషణ కొనసాగించడం అనేది అన్వేషణ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ అంటే విశదీకరించడం. ఆ అంశాన్ని ఏదైతే అంశాన్ని కనుక్కున్నారో ఆ అంశాన్ని విశదీకరించాలి, అదే ఎక్స్ప్లెయిన్ కిందకి వస్తుంది. థర్డ్ వన్. ఫోర్త్ ఇస్ ఎలాబరేట్, విపులీకరించడం. అవునా? మొత్తముగా క్లుప్తముగా విషయాన్ని విపులీకరించడం కిందకి వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇవన్నీ నేర్చుకున్నటువంటి విద్యార్థి, ఇవన్నీ సాధించినటువంటి విద్యార్థి తనకు తానుగా ఏం చేస్తాడు? మూల్యాంకనం చేసుకుంటాడు. అవునా? ఎవాల్యుయేట్ చేసుకుంటాడు, మూల్యాంకనం చేసుకుంటాడు. ఇది 5E లెర్నింగ్ మోడల్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డామ్ షూర్గా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది. మరి ఎలా ఫ్రేమ్ అయింది అంటే లాస్ట్ టైం గురుకులలో ఎలా ఫ్రేమ్ అయింది అంటే ఈ క్రింది దానిలో 5E లెర్నింగ్ మోడల్ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ అడిగారు, వరుస క్రమం. అవునా? ముందుగా ఏది వస్తుంది, దేని మీద ఫస్ట్, సెకండ్ మీద, థర్డ్ మీద ఆర్డర్లో అడిగారు. సో మరి చూడండి ఎంత డెప్త్గా గుర్తుంచుకుంటే మనం ఆ ఆర్డర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఒకవేళ మనం ఒక్కటి కూడా మిస్ అయినా ఎక్స్ప్లెయిన్ సెకండ్ ప్లేస్లో వచ్చిన బిట్ ఎగిరిపోయినట్టు కదా. సో మనం ఖచ్చితంగా గుర్తుంచుకునేటటువంటి ఏదైనా ఒక షార్ట్ మెథడ్ని గుర్తుంచుకోవాలి కదా. ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసుకుంటాడు, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేయడం, అన్వేషించడం. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్, విశదీకరించడం. నెక్స్ట్ ఎలాబరేట్, నెక్స్ట్ ఎవాల్యుయేట్.
లాస్ట్కి అయితే ఎవాల్యుయేట్ వస్తుంది, అది ఖచ్చితంగా అందరికీ గుర్తుంటుంది. మధ్యలో గుర్తుంచుకోండి, ఫస్ట్ వన్ కూడా మంచిగా గుర్తుంటుంది. ఎంగేజ్డ్ ఎవాల్యుయేట్ గుర్తుండిపోతాయి. మరి మనకు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే సెకండ్ వన్ ఎక్స్ప్లోర్, థర్డ్ వన్ ఎక్స్ప్లెయిన్ అండ్ ఫోర్త్ వన్ ఎలాబరేట్. ఓకే, సో క్రోనలాజికల్ ఆర్డర్లో అడిగాడు. గురుకుల పాత పేపర్స్ ఉంటే తీసి చూడండి. ఏమని అడిగాడు? ఈ క్రింది వాటిలో 5 లెర్నింగ్ మోడల్లో క్రోనలాజికల్ వరుస క్రమాన్ని అనుసరిస్తుంది. ఈ క్రింది వాటిలో ఏది 5 అభ్యసన నమూనా వరుస క్రమాన్ని అనుసరిస్తుంది? ఇది క్వశ్చన్ వచ్చింది. ఖచ్చితంగా మీరు ఓల్డ్ పేపర్స్ తీసి చూడండి. మరి ఆ 5 వరుస క్రమాన్ని అడిగాడు. ఒకవేళ వరుస క్రమం మిస్ అయింది అనుకోండి, ఎక్స్ప్లెయిన్ మనం సెకండ్గా గుర్తుంచుకున్నాం అనుకోండి, పైన ఒక బిట్ ఎగిరిపోయినట్టే. సో ఇంత డెప్త్గా, మరి అదే టీఆర్టీ అన్నా గురుకుల అయినా ఇంత డెప్త్గా మనం మంచిగా ఒక ప్లాన్ లేని వేస్ట్ ఉంది. ప్లాన్ ప్రకారం మనం గుర్తుంచుకోగలిగినప్పుడే మన విజయం అనేది మన బానిస అవుతుంది కదా. శ్రమ పడడం, ఆ శ్రమాన్ని మనం దేన్ని నమ్మద్దు, కష్టాన్ని నమ్ముకోవాలి. ఆ శ్రమ ఒక రోజు మనల్ని విజయ రహస్యం అవుతుంది. మన రహస్యాలు ఏంటి అంటే కష్టపడడం, ఒక ప్లాన్ ఏర్పరచుకోవడం, ఆ ప్లాన్ అనుసరించి మరి మెమొరీ కూడా మరి మనకు సహకరించాలి. మరి మెమొరీ సహకరించే విధంగా మనం ఒక క్రోనలాజికల్ ఆర్డర్ని ఫ్రేమ్ చేసుకుంటూ దీన్ని గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్గా మీకు కంపల్సరీగా 1 క్వశ్చన్ ఫ్రేమ్ అయ్యేటటువంటి మోడల్ కంపల్సరీ డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది అవునా. సో ఏం నమూనా ఇది? 5 అభ్యసన నమూనా. 5 అభ్యసన నమూనాలో ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. కృత్యంలో నిమగ్నమై ఉండడం, అన్వేషించడం, విశదీకరించడం, విపులీకరించడం, మూల్యాంకనం. ఈ ఆర్డర్ని యూజ్ చేసుకోవాలి మీరు కదా. ఈ ఆర్డర్ని గుర్తుంచుకోవాలి. ఆర్డర్ మిస్ అయితే ఒక బిట్ బోల్తా కొట్టినట్టు కదా. సో కంపల్సరీగా ఒక ఆర్డర్ని ఫ్రేమ్ చేసుకోండి. ఆ ఆర్డర్ విధానంగా మీరు గుర్తుంచుకోండి. ఒక్కొక్కసారి ఏమడుగుతారు క్వశ్చన్లో, 5 లెర్నింగ్లో లేనటువంటి అంశం ఏది అవునా. లేనట్టు ఇక్కడ ఒక అంశాన్ని మిస్ చేసి లేనటువంటి అంశాన్ని ఇస్తాడు, క్యాలిక్యులేటర్ ఇస్తాడు అవునా. అంటే మనకు లేనటువంటి అంశం తెలియాలంటే ఉన్నటువంటి అంశాలన్నీ తెలియాలి కదా. లేనటువంటి అంశం ఏదో ఫైండ్ అవుట్ చేయాలంటే దీనిలో ఉన్న అంశాలు తెలిసినే చేయగలుగుతాం. సో ఇది చూడండి, లేనటువంటి అంశం ఏది అంటే మనం చెప్పగలగాలి ఇస్తాను. సో ఉన్నటువంటి అంశాల యొక్క క్రోనలాజికల్ ఆర్డర్, ఒక వరుస క్రమాన్ని మనం తెలుసుకున్నప్పుడు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతాం. ఒక బిట్ని మనం చేయగలుగుతాం. సో బిట్ మిస్ కాకుండా చూసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఏ అంశాలు ఉన్నాయి, ఒక కాన్సెప్ట్ ఓరియంటేషన్గా, ఒక మెమరీ పవర్ మనకు సహకరించే విధంగా గుర్తుంచుకోవాలి. మనం 5 అభ్యసన నమూనా చాలా చాలా ఇంపార్టెంట్. డ్యామ్ షూర్గా ఒక బిట్ వస్తుంది, మరి ఇలా గుర్తుంచుకోండి. ఓకే, లేని అంశం అడగొచ్చు, రెండవ అంశం అడగొచ్చు, మూడవ అంశం అడగొచ్చు, లేదా ఫస్ట్ అంశం ఏది అంటాడు, 5వ అంశం కానిది ఏది అంటాడు, ఎట్లయినా అడగొచ్చు. మనం ఆ ఆర్డర్ని క్రమంగా నేర్చుకున్నట్లయితే ఏ విధంగా క్వశ్చన్ ఫ్రేమ్ అయినా ఆన్సర్ని మనం ఈజీగా చేయగలుగుతాం. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ నోట్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుంచుకోండి.